కడవరి బూర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? ఆధ్యాత్మిక విషయంలో వాక్యముల ద్వారా ప్రతిదినము కూడా దేవునిలో ఎదుగుతూ ఈ ప్రోగ్రామ్స్ ద్వారా దేవుని యొక్క ఆధ్యాత్మిక విషయంలో ఎదుగుతున్నారని చెప్పేసి మేము సంతోషిస్తూ ఉన్నాము. మీరు పంపిస్తున్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ని దేవుని సన్నిధిలో పెడుతూ మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటున్నాము. ఈ దినపు వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతిమికులుగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ దినమున ప్రభువా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మరి రాకడ కాలంలో మేము ఉన్నాము నాయన, అంత్య కాలంలో మేము ఉన్నాము ప్రభువా తండ్రి. జనం మీదకి జనం ప్రభువా లేచేటువంటి సమయంలో మేము ఉన్నాం. భూమి మీద ప్రభువా యుద్ధములు జరిగేటువంటి సమయంలో మేము ఉన్నాం. నీ సత్యవాక్యం ద్వారా మాతో మాట్లాడి నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చి తండ్రి సువార్తను ప్రభువా మా హృదయంలో చేర్చుకున్న ఆయన ప్రభువా సువార్తకు అనుగుణంగా రాకడకు ప్రభువా సిద్ధపడే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మికిలి వినంగా బతిమాలు వేడుకుని పొందుకొనిచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య ధ్యానం కోసము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమనిరి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలనగా చూసినట్లయితే, యేసు ప్రభు వారు పునరుత్థానుడై 3వ దినమున తిరిగి లేచిన తర్వాత, మరణమును జయించిన తర్వాత, మరి సిలువను జయించిన తర్వాత, సైతాన్ని జయించిన తర్వాత 40 దినములు తన్ను తాను శిష్యులకు కనపరుచుకుంటూ, అనేకులకు కనపరుచుకుంటూ, మరి దేవుని యొక్క వాక్య గ్రంథం ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రవచనములు ఎలాగూ ఆయన యందు నెరవేర్చబడి ఉన్నాయో, మెస్సియాగా ఆయన ఏ రీతిగా ప్రవచనములన్నింటినీ నెరవేర్చి ఉన్నారో, ఆయనే మెస్సియాయో చాలా రూఢిగా వారందరికీ కూడా తేటపరుచుకుని ఆయన అనేకమైనటువంటి దేవుని రాజ్యం గురించి మరి రాకడ గురించి చెప్తూ కూడా వారిని సిద్ధపరిచి 40 దినముల తర్వాత ఆయన ఆరోహణమవుతారు. అయిన తర్వాత పరిశుద్ధాత్మ గురించి ప్రభువు చేత చెప్పబడిన వారే శిష్యులందరూ కూడా ఉన్నటువంటి ఆ 120 మంది మరి దేవుని విశ్వాసులు, మిగిలినటువంటి విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో పేతురు వారి మధ్యన లేచి ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడిన తర్వాత ఉన్నటువంటి విషయం మనం చదువుకుని ఉన్నాం. పేతురు లేచి కొద్ది మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక చిన్న వచనం మనం చూసుకుని ముందుకు వెళ్దాము. 16వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఇక్కడ చూసుకున్నట్లయితే పేతురు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి గురించి చెప్తా ఉన్నారు అంటే యూదా గురించి చెప్తా ఉన్నారు. యూదా ఇస్కరియోతు ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి 12 శిష్యుల్లో ఒకటిగా ఉన్నటువంటి వ్యక్తి. 3.5 సంవత్సరంలో యేసు ప్రభుతో మరి ఆయన సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని రాజ్య సువార్త మరి దానిలో పరిచర్యలో పాలిభాగస్తునిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి దేవుని యొద్ద నుండి అనేకమైనటువంటి ఆధిక్యతలు పొందుకుని దేవుని రాజ్య విషయములన్నీ తెలుసుకుని మరి ముఖ్య శిష్యుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తి. ఈ వ్యక్తి ఇంకా కూడా పరిచర్యలో స్వస్థపరిచేటువంటి పరిచర్యలో కూడా ఉన్నటువంటి వ్యక్తి ఎలాగూ తప్పిపోయాడో, మరి ఆయన చేసినటువంటి ఆ అపరాధమును బట్టి ఎలాగూ చనిపోయాడో అక్కడ చెప్తూ ఉంటారు. చెప్తూ ఏమంటారంటే, ఆయన ప్లేస్లో ఇంకొకరిని మనం ఎన్నుకుందామని చెప్పి శిష్యులందరూ కూడా ప్రార్థన చేస్తూ 20 పేరున చీట్లు వేస్తూ వారు ప్రార్థన చేసిన ప్రార్థనలో వారు మాట్లాడినటువంటి మాట మనం చదువుకుని ఉన్నాము. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను. యూదా పరిచర్యను పోగొట్టుకున్నాడు, యూదా అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, తన చోటికి వెళ్ళుటకు తప్పిపోయాడు అనేసి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి విషయమో యూదా జీవితంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన ఎంతగా పతనమైపోయాడో, ఎంత మరి యేసు ప్రభువుకి ఎంత దగ్గరగా ఉన్నాడో అంత కొద్దిపాటిలో ఆయన మరి తన యొక్క
తనకి నిర్ణయించబడినటువంటి దేవుని ఉద్దేశమును, దేవుని చిత్తమును, దేవుని పరిచర్యను, అపోస్తలత్వమును కూడా పోగొట్టుకుని తన ఆత్మను కూడా నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళే రీతిగా మరి ఉన్న వ్యక్తిగా మనకి కనపడుతూ ఉంటాడు. ఒకసారి ఈ యొక్క వ్యక్తి గురించి, ఈ వ్యక్తి ఏ రీతిగా మరి తప్పిపోయాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుని మరి అంత్యకాలంలో ఉన్న మనం రాకడకు వరకు కూడా, దేవుని వచ్చే రాకడ వరకు, అంత్యం వరకు కూడా నిలకడగా ఉండే కృప మరి ఈ వాక్యం ద్వారా మనం పొందుకునే రీతిగా మనం సిద్ధపడదాము. యూదా గురించి కనుక మనం చూసుకున్నట్లయితే, యూదా ఇస్కరియోతు. యూదా అనగా మనకు తెలుసు స్తుతి, దేవుడు స్తుతి నొందిన గాక అని కూడా అర్థం వచ్చే రీతిగా ఉంటుంది. మరి ఇస్కరియోతు అనే దానికి ఒక రీతిగా అర్థం కొంతమంది ఏమని చెప్తారు అంటే, బైబిల్ పండితులు మ్యాన్ ఆఫ్ కిరియోత్, సిటీ ఆఫ్ పాలస్తీన్ అనేటువంటి రీతిగా చెప్తారు. మరి అంటే కిరియోతు అనేటువంటి ఆ ప్రాంత వాసిగా అతడు పరిగణింపబడతాడు. యూదయ ప్రాంతంలో మరి సదరన్ పార్ట్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి పరిగణింపబడతాడు. యేసు ప్రభుకు ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో 11 మంది కూడా గలిలయ వాసులుగా పరిగణింపబడతారు, గలిలయలోంచి వచ్చినటువంటి వారు. అయితే ఈ యూదా మాత్రము మరి యూదయ ప్రాంతవాసిగా కనపడతాడు. ఒక రీతిగా వారికంటే మరి సిటీలో, ఒక టౌన్లో ఉన్నటువంటి మరి చదువు కూడా తెలిసినటువంటి వ్యక్తిగా కూడా మనకు కనబడుతూ ఉంటాడు. శిష్యులందరికంటే ఒక ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తిగా మరి ఉంటాడు. కానీ తనకున్నటువంటి ఆధిక్యతలను పరిచర్యలో ఏమాత్రం కూడా వినియోగించుకోకుండా, దేవుని కొరకు ఏమాత్రం వినియోగించుకోకుండా, చివరికి పరిచర్యను, అపోస్తలత్వమును, దేవుడు నిర్ణయించినటువంటి స్థానాన్ని కూడా కోల్పోయే స్థితిలో ఉంటాడు యూదా. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనం నుంచి కనుక కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే, యూదా, ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దీనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను, వాడిలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. యోహాన్ గారు చాలా క్లియర్ కట్గా రాస్తారు. శిష్యులందరికీ కూడా తెలియదు ఇస్కరియోతు యూదాయే ప్రభువుని అప్పగిస్తాడు అని చెప్పేసి. మనలో ఉన్నటువంటి ఈ శిష్యుడే ఎంత దుర్మార్గంగా మారి సైతానుకు మరి లోబడిపోయి సైతాను యొక్క తలంపులను తన హృదయంలో పెట్టుకుని ప్రభువునే అమ్మివేస్తాడని చెప్పే శిష్యులు ఎవ్వరికీ కూడా తెలియదు. 3.5 సంవత్సరముల పరిచర్యలో మరి యేసు ప్రభు వారు యూదా గురించి తెలిసిన ఆయన ముందే అంటారు, నేను మీలో 12 మందిని ఎన్నుకున్నాను కదా, వారిలో ఒకడు సైతాను అని చెప్పేసి చాలా మరి స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్తారు. యేసు ప్రభు వారికి తెలుసు ఈ పలానా వ్యక్తి నన్ను అప్పగింపబోతాడని చెప్పేసి, ఈ పలానా వ్యక్తి వల్ల నేను సిలువకు వెళ్ళాలని చెప్పేసి ఆయన అనేకమైనటువంటి విషయములు యూదా గురించి తెలుసు. అయినప్పటికీ ఎప్పుడు కూడా యూదాని ఈ రీతిగా గద్దించరు. నీవే నన్ను ఇలాగ చేస్తావని చెప్పేసి ఆయన మీద నేరారోపణ చేయరు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుని ఏం చేస్తారు అంటే, మరి అనేకులు ఇచ్చేటువంటి కానుకలు, అనేకులు ఇచ్చేటువంటి పరిచర్య నిమిత్తమై, వారు చేసేటువంటి పరిచర్య నిమిత్తమై ఇచ్చే డబ్బును చూచేటువంటి బాధ్యత ఈ వ్యక్తికి ఇస్తారు. యోహాన్ గారు రాసేస్తారు ఏమని అంటే, వీడు దొంగయ్య అని చెప్పేసి, వీడు దొంగ, డబ్బులు దోచుకునేటువంటి వాడు. మరి అటువంటి దొంగకే దేవుడు మరి డబ్బు మీద బాధ్యత ఇచ్చారు. మరి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి యూదా, ఏం చేస్తూ ఉన్నాడు అంటే, తన కొరకు ఆ డబ్బుని వాడుకుంటూ ఉన్నాడు. డబ్బు మీద వ్యామోహంతో, ఆ గ్రీడ్తో, దురాశతో కూడా పరిచర్య నిమిత్తమే వచ్చినటువంటి ధనమును తన కొరకు వాడుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభు ఏమాత్రం కూడా మరి డబ్బు ఇంత తక్కువైంది, నీవే తీస్తావని చెప్పేసి ఆయన్ని అందరి ముందు కూడా దోషిగా నిలబెట్టడం అనేటువంటి చేయలేదు. కానీ యూదాకు అనేక మార్లు అవకాశం ఇచ్చారు. నా ప్రేమను చూచి, దేవుని సత్యవాక్యమును చూసి ఈ వ్యక్తి మారుతాడేమో, ఈ వ్యక్తి తన యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపులని, మరి సైతాను తలంపుల్ని దూరపరుస్తారేమో అని చెప్పేసి దేవుడు అనేక అవకాశములు ఇచ్చారు. కానీ యూదా ఏమాత్రం కూడా వాటిని వినియోగించకుండా దేవుని ప్రేమను, ఆయన కృపను, కనికరమును కూడా తోలనాడే విధంగా చేస్తారు. ఈ రోజున ఆ రీతిగా ఉన్నామేమో మనం. దేవుడు అనేక మార్లు మనం తప్పు చేస్తున్న, సంఘములో ఉన్న అనేకమైనటువంటి దేవుని విశ్వాసులకు, ఇతర విశ్వాసులకు తప్పు వారికి అడ్డుగా ఉన్న, సంఘమునకు అడ్డుగా ఉన్న
మరి నడిపించేటువంటి పాస్టర్ గారికి అడ్డుగా ఉన్న దేవుడు మనల్ని ఏమాత్రం కూడా గద్దించట్లేదేమో, దేవుడు గద్దింపు మనకి వినబడట్లేదేమో, ఆయన చూడట్లేదు ఉన్నాం కానీ ఆయన ఇస్తున్న అవకాశమని గ్రహించాలి. మరి ఆయన అవకాశములన్నీ కూడా మనం కనుక జారవిడుచుకున్నట్లయితే ఒకానొక దినమున శిక్ష హఠాత్తుగా వస్తుంది. దాని పర్యవసానం తప్పకుండా మనము అనుభవించాలి. దేవుని కృపను, దేవుని కనికరమును ఏ మాత్రం కూడా తోలనాడే విధంగా చేసుకోవద్దు. ఈ రోజున ఆయన గద్దించట్లేదంటే ఆయన ప్రేమ, ఈరోజు ఆయన శిక్షించట్లేదంటే ఆయన ఇస్తున్న అవకాశము. ఈ అంత్యకాలంలో, రాకడ కాలంలో దేవుని కృపను తొలనాడే విధముగా మరి పాపం చేస్తూ కూడా మరి ఆయన అనేక మార్లు పాపంలో తప్పిపోతే ఏమాత్రం పశ్చాత్తాపం లేని వారికి ఉన్నట్లయితే అయ్యో అది ఎంత మరి దౌర్భాగ్యకరమో. ఇక్కడ అనేకమైనటువంటి మారులు యూదాకు అవకాశం ఇచ్చారు. యోహాను స్పష్టంగా రాస్తూ ఉన్నాడు, వీడు దొంగ అయి ఉండి ధనమును దోచేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ విషయం చెప్పాలనిపిస్తోంది. ఏమని అంటే మరి దేవుని పరిచర్య, యేసు ప్రభు చేసే పరిచర్యకు అక్కడ కొంత ధనం అవసరమై ఉన్నది. దేవాతి దేవుడే అనేకుల్ని ప్రేరేపించి ఆ ధనమును ఇచ్చారు. అయితే ఆ ధనము దేవుని యొక్క కృప వల్ల అనుగ్రహించబడింది. ఆ ధనములో కూడా ఈ దొంగ ఏం చేస్తూ ఉన్నాడు, కొంత ధనమును తీసేసుకుంటూ ఉన్నాడు. అయితే మిగిలి ఉన్న వాటితో దేవుని పరిచర్య ఎంతో అద్భుతంగా యేసు ప్రభు చేశారు. హల్లెలూయా. ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే మరి వీడు చేసినటువంటి ఆ యొక్క మరి చెడు పని ద్వారా కూడా దేవుడు ఏమాత్రం కూడా ఆయన పరిచయకు ఏమాత్రం కూడా ఆటంకం రానివ్వలేదు. ఈ రోజున కనుక మనం చూసుకున్నట్లయితే మనకు లోటుగా ఉన్నటువంటి వాటిని గురించి మనం చింతిస్తూ ఉన్నామేమో, మనకు అనేకమైనటువంటి అన్యాయమైన కార్యములు మన జీవితంలో జరుగుతూ ఉన్నామని చెప్పేసి బాధపడుతూ ఉన్నామేమో, అనేకమైన కార్యముల ద్వారా మాకు లోటు కలుగుతుంది, ఇది అన్యాయం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామేమో. కానీ దేవుని కృప మనకు తోడే ఉన్నట్లయితే, దేవుడు మనతో ఉన్నట్లయితే ఆ యొక్క లేములోనే మనకు అన్నీ కూడా సమృద్ధిగా సరిపోయే విధంగా దేవుడు దీవించి వేస్తారు. మరి ఆయన దీవించినప్పుడు తొట్టిలో ఉన్నటువంటి పిండి ఏమాత్రం కూడా తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె ఏమాత్రం కూడా తక్కువ కాలేదు. కరువు కాలమునకు ఆ విధవరాలకి, సారేపతి విధవరాలకి సమృద్ధిగా సరిపోయింది. ఈ రోజున ఎంత లేమిలో ఉన్నా, ఎంత తక్కువలో ఉన్నా సరే దేవుని దీవెన మన మీద ఉన్నట్లయితే ఆ చిన్న దాంతోనే దేవుడు ఎంతో సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే యూదా గురించి, యూదాకి అనేకమైన అవకాశములు ఇచ్చినా సరే యూదా ఏమాత్రం కూడా వాటిని గురించి గ్రహింపు లేకుండా మరి ఇష్టానుసారంగా ధనమును వేయపరిచాడు. ఇంకా ధనము నిమిత్తమే అత్యాశ కలిగి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి ఈయన నేను పట్టిస్తాను, ఈయన మీరు పట్టిస్తే నాకు ఎంత ఇస్తారని చెప్పేసి ధనము నిమిత్తం, ఈ లోకపు ధనము నిమిత్తము దేవుడు ఉన్నతమైనటువంటి పరిచర్యను, దేవుని ఉన్నతమైన పిలుపును, ఎంతో ఉన్నతమైన సువార్త, ఈ సువార్తను అనేకులకు చేరవేసే భాగ్యము యూదాకి ఇచ్చారు. యేసు ప్రభు శిష్యులుగా ఉండేటువంటి ఆయన సన్నిధిలో ఉండేటువంటి భాగ్యమును యూదాకి ఇస్తే దాని విలువను గ్రహించలేకుండా తనకు ఇచ్చినటువంటి స్థానాన్ని ఇష్టానుసారంగా వాడుకున్నందుకు తన పరిచర్యను, అపోస్తులతోనూ కోల్పోయాడు. ఎంత దౌర్భాగ్యకరమో. ఈ అంత్యకాలంలో ఒకవేళ సైతాన్ ఆ రీతిగా మనల్ని ప్రేరేపిస్తూ ఉండొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. అపవాది ఆలోచన పుట్టించాడు, ఆయన్ను పట్టించాలి, యేసు ప్రభుని పట్టించాలనే ఆలోచన కలిగించారు. అపవాది ఈ రీతిగా మనల్ని ప్రేరేపిస్తూ ఉండొచ్చు. అనేకమైనటువంటి మరి దేవుని కార్యములకు అడ్డు వెళ్ళేవి రీతిగా మరి కోపం ద్వారానో లేకపోతే ఈర్ష్య, పగ వాటి ద్వారానో దేవుని కార్యములకు అడ్డు వెళ్ళాలని చెప్పేసి, లేకపోతే దేవుని పనిని సరిగా చేయనివ్వకుండా మనల్ని ప్రేరేపిస్తూ ఉండొచ్చు. అలాగ ప్రేరేపణ కలుగుతుందేమో. ఒకవేళ ఆ ప్రేరేపణకులోనే అయిపోయి మన మనసు కఠినమైపోయి దేవుని యొక్క మార్గమునకు మరి ఆపోజిట్గా మనం వెళ్ళినట్లయితే అయ్యో అది ఎంత ప్రమాదకరమో. ఇలాగ పుట్టించున్న తర్వాత మరి లాస్ట్ సప్పర్లో ఆయన యేసుప్రభు వారు అందరికీ కూడా ఆ రొట్టెను ద్రాక్షరసం ఇచ్చినప్పుడు అక్కడ ఎప్పుడైతే ఆ రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వెళ్ళిపోయి ఆ ప్రధాన యాజకులతో చేతులు కలిపి 30 వెండి నాణములకు యేసు ప్రభువుని వారికి అప్పగించడం జరిగింది. మరి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రధాన యాజకులకు సంబంధించినటువంటి ఆ సైన్యంతో వాళ్ళు వచ్చినప్పుడు
ఒక ముద్దు పెట్టుకుని బోధకుడా అని చెప్పేసి నీకు శుభం అని చెప్పేసి కపటమైనటువంటి ప్రేమను చూపిస్తాడు. ఎంత భయంకరమో, మరి ఎంతగా తనతో ఉన్నటువంటి శిష్యుడు ఇంతగా చేసినందుకు ప్రభువుకి ఎంత బాధో. అయినప్పటికీ ముందే వీటన్నిటి గురించి ఎరిగిన వారే ఉన్నారు గనక ప్రభు ఎప్పుడు కూడా తన ప్రేమను చూపించారు, కానీ ఏమాత్రం కూడా ఆయన్ని నలుగురిలో పెట్టి అవమానకరంగా మాట్లాడలేదు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే యూదా చేసినటువంటి అపరాధం ఎంతో భయంకరమైనటువంటి అపరాధం. యేసు ప్రభు వారు ఒకసారి అంటారు, ఏమని అంటే, అటువంటి వ్యక్తి పుట్టకపోయి ఉన్నట్లయితే మేలు కదా అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే యూదాకి అవకాశం ఇవ్వబడింది. యూదాకి దేవుడు అవకాశం ఇచ్చారు మారడానికి, కానీ మారలేదు. దేవునికి మరి విరుద్ధముగా, దేవుని చిత్తముకు విరుద్ధంగా చేశారు. అయినప్పటికీ సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు వీయన చేసినటువంటి దేవునికి విరుద్ధంగా చేసినటువంటి పని ద్వారానే అనేకులకు రక్షణ కార్యము, అనేకులకు మరి సిలువ కార్యము, దాని యొక్క ఫలితం వచ్చే రీతిగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. మరి ఒక వ్యక్తి తప్పిపోవడం వలన దేవుని కార్యములు ఏమాత్రం కూడా ఆగిపోవు. ఈ రోజున నీవు నేను కూడా దేవునికి విరోధంగా నిలిచినట్లయితే దేవుని కార్యం వేరే రీతిగా కూడా దేవుడు చేయించుకోగలడు. కానీ నీవు నేను దేవుడు నిర్ణయించినటువంటి స్థానమును కోల్పోతాం, దేవుడిచ్చేటువంటి పరిచయను కోల్పోతాం, దేవుడిచ్చేటువంటి ఆధిక్యతలు కోల్పోతాం. ఈ రోజున అనేక ఆధిక్యతలు కలగకపోవడానికి కారణము మన యొక్క అవిధేయతేమో, దేవునికి విరోధముగా మనం నిలబడటం వల్లేమో, దేవుని ప్రజలకు విరోధముగా ఉండటం వల్లేమో, దేవుని ప్రజల మీద అన్యాయముగా కార్యములు చేయటం ద్వారా అనేకమైనటువంటి వాటిని మనం కోల్పోతూ ఉన్నాం. ఈ రోజున యూదా గురించి కనుక మనం చూసుకున్నట్లయితే యూదా అమూల్యమైనటువంటి దేవుని ఉన్నత పిలుపును పోగొట్టుకున్నాడు, చేజార్చుకున్న తర్వాత మరి యేసు ప్రభుని వారందరూ కూడా మరి శిక్షిస్తూ బాధిస్తూ ఉన్నప్పుడు మరి పశ్చాత్తాపడ్డాడు, కానీ ఏమాత్రం దేవుని దగ్గరికి వచ్చి తన తప్పుని ఒప్పుకోలేదు, తన పాపమును ఒప్పుకోలేదు. చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎంత భయంకరమైన దుస్థితి. వాక్యంలో కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఎంత భయంకరమైనటువంటి దుస్థితి. పశ్చాత్తాపడ్డాడు, అయితే ప్రభువు దగ్గరికి రాలేదు. ప్రభువు దగ్గరికి రాకుండా తన ప్రాణమును తీసేసుకున్నాడు. మరి సైతాను తన చేత అనేకమైనటువంటి మోసకరమైన కార్యములు, దుర్మార్గ కార్యములు చేసి తనను ప్రేరేపించింది. ఇంకా నీవు యేసు ప్రభునే, మరి ఆ మెస్సియానే, యూదులను రక్షించే వ్యక్తిని నువ్వు అప్పగించేసావు, ఎంత భయంకరమైన పాపం చేసావు, ఇక నీకు నరకమే అని చెప్పేసి అనేకమైనటువంటి లేనిపోని మాటలు హృదయంలో ఇంకా ప్రేరేపించి నీవు చనిపో అని చెప్పేసి తన ప్రాణమును తీసుకునే రీతిగా ఆయన్ని నరకమునకు లాక్కెళ్ళిపోయింది. ఎంత భయంకరమైన దుస్థితి. యేసు ప్రభు సన్నిధిలో ఉన్నా సరే స్వార్థ సారమును అర్థం చేసుకోలేదు, ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోలేదు. ఉన్నంతసేపు కూడా దేవుని యొక్క కానుకలు, దేవుని యొక్క ధనము కూడా దొంగిలించి తన సొంత కార్యములకు ఉపయోగించుకుని, ఈవెన్ యేసు ప్రభు వారు మరి మరియమ్మ వేసినటువంటి ఆ అత్తరు వల్ల కూడా వేసిన సందర్భంలో కూడా ఈ ధనం ఎందుకు వ్యర్థపరుస్తున్నారు అనుకున్నాడు, కానీ దేవుని ఆరాధనకై ఆమె యొక్క త్యాగమును ఏమాత్రం గుర్తించలేకపోయాడు. యేసు ప్రభు వారించారు, కానీ ఏమాత్రం నీవు దొంగవని చెప్పేసి చెప్పలేదు. అయినప్పటికీ కూడా తన జ్ఞానము తెచ్చుకోలేదు. ఎంత భయంకరమైన దుస్థితి. చివరకు దేవుని యొద్దకు రాక తన ఆత్మను నరకంలోనికి విడుచుకున్నాడు. దేవుడు ఉన్నతమైన పిలుపును పోగొట్టుకున్నాడు. దాన్ని చేజార్చుకుని తన ప్రాణమును, తన యొక్క ఆత్మను కూడా పోగొట్టుకునే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఈ రోజున యూదా నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. మరి ఏ రీతిగా దేవుడు మనల్ని నిలబెట్టాడో, ఏ స్థితిలో మనల్ని నిలబెట్టాడో, ఒకవేళ దేవుడు ఇచ్చినటువంటి పనిని కానీ, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను కానీ మరి సక్రమంగా నిర్వర్తించకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతల వల్ల మన యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం వాటిని ఉపయోగించుకుని దేవుని ఉన్నతమైన పిలుపును మరి ఇష్టానుసారంగా తోలనాడుతూ ఉన్నామేమో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి రావాలి. ప్రభువా, చేసిన తప్పిదమును బట్టి క్షమించమని అడిగి దేవుడిచ్చేటువంటి ప్రతి పనిని, ప్రతి బాధ్యతను కూడా
దేవునికి ఇష్టమైన రీతిలో చేసే విధముగా మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రతిదినము కూడా ఆయన స్వరూపంలోనికి మారటకు దేవుని సన్నిధిలో ఆయన పాదములు పట్టుకుంటూ దేవుడు ఇచ్చేటువంటి పని ఏ పనినైనా సరే దేవుడు ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో దేవుని కొరకు వాడబడే రీతిగా మనం సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున యోధా పోగొట్టుకున్నటువంటి స్థితిని ఇంకొకరి కోసము మరి శిష్యులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇంకొక వ్యక్తిని ఆయన ప్లేస్లో పెట్టారు. దేవుని పని ఏ మాత్రము కూడా ఆగదు. ఈ రోజున ఒక వ్యక్తి అవిధేయత పొందిన రీతిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తిని తప్పించి ఇంకొక వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా ఎన్నుకుంటారు. దేవుని పని ఏమాత్రం కూడా ఆగదు. ఒకవేళ ఒక దేవుని బిడ్డ అన్యాయముగా ఇతరులను దేవుని సేవకు కూడా విరోధంగా నిలిచి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని తప్పించి ఇంకొక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటారు. దేవుని పని మరి అలా సాగిపోతూనే ఉంటుంది. ఒకవేళ అన్యాయంగా మరి ధనము దొంగలించినా సరే ధనము ఏమాత్రం కూడా యేసు ప్రభు సేవకి ఎప్పుడు కూడా తక్కువ కాలేదు. హల్లెలూయా. ఈ రోజున ఎన్ని అన్యాయములు ఎన్ని ఆటంకములు మనకు కలిగిన దేవుని పరిచర్లో దేవుని పనిలో దేవుడు ఎక్కడైతే మనల్ని నిలబెట్టారో అక్కడ అన్ని సమృద్ధిగా ఆయన యొక్క కృప ద్వారా మనకు అనుగ్రహిస్తారు. యూదా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తంలో మనం ముందుకు వెళ్ళడానికి చూడాలి. కానీ మన వ్యక్తిగత లబ్ధి కోసము దేవుని యొక్క పరిచర్ని కానీ దేవుడు ఇచ్చేటువంటి కృపను కానీ తోలనాడే విధముగా మనం ఉండకూడదు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానంతో ముందుకు వెళ్దాం. ప్రభువా, నీవు నన్ను ఎక్కడ పెట్టావో అక్కడ నీ కొరకు అనేకులు నీ యొద్దకు తెచ్చే రీతిగా నన్ను సిద్ధపరచమని, నీవు ఇచ్చిన తలాంతులను ఏమాత్రం కూడా మరి నిరుపయోగంగా ఉంచకుండా నీ కొరకు వాడే రీతిగా నీ చిత్తంలో వాడే రీతిగా నీ యొక్క విధానంలో వాక్యానుసారముగా వాడే రీతిగా నన్ను సిద్ధపరచమని ఈరోజున దేవుని పాదములు పట్టుకుందాం. అలాగ సిద్ధపడిన వారైతే ప్రార్థనలోకి వెంచండి. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి లెక్కలేని వందనములు స్తోత్రములు దేవా. వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. యోధా ప్రభువ పరిచర్యను అపోస్తలత్వమును పోగొట్టుకున్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి పిలుపును ఎంత ఉన్నతమైన భాగ్యమును ప్రభువ పోగొట్టుకున్నాడు. తన ఆత్మను కూడా పోగొట్టుకుని ప్రభుని ఇచ్చిన నరకాగ్నికి ప్రభువ తను తాను ప్రభువ లాక్కుని వెళ్ళే స్థితిలో ప్రభు ఉంచుకున్నాడు. సైతాను చేతిలో ప్రభువ ఒక బందీవలే ఉన్నాడు ప్రభువ. ఈ రోజున ప్రభువ మేము కూడా అనేకమైన పాపంలో చిక్కుముడిలో ఉన్నామేమో, సైతాను మమ్మల్ని కూడా ఏదో ఒక విషయంలో బట్టి ప్రభువ వెనక్కి లాగుతుందేమో ప్రభువ, మాకు విడుదల దయచేయండి ప్రభువ. నీ సమాధానం కలగచేయండి, నీ సన్నిధి కలగచేయండి. మాలో ఏ ఒక్కరిని కూడా ప్రభు సైతానికి ప్రభు బందీలుగా ఉంచవద్దు ప్రభు. మీరే ప్రభు మాకు వస్తున్న ప్రతి ఆటంకంను కూడా తీసివేసిన ఆయన నీ యొక్క పనిలో ప్రభు ఒక పాలి భాగస్తునిగా ఉండే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, మేమందరం రాకడకు సిద్ధపడి అనేకులను రాకడకు సిద్ధపరచటకు కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా బతిమాలు వేడుకను పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కడవర బురాని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాలు చేసుకున్న మీ అందరికీ మరణాత.